సొసైటీ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తున్నామో ఇది రిజిస్ట్రేషన్ చేసేది కేవలం సొసైటీలోని ప్రజలు అంటే మెంబర్స్గా జాయిన్ అవ్వడానికి లేకపోతే మెంబర్స్ లేని వాళ్ళకి అని కాదండి. సొసైటీలోని మెంబర్స్ అనేటువంటిది నామమాత్రమే. మెంబర్స్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరికైనా సరే సర్వీస్ ఇవ్వబడుతుంది. ఈ సొసైటీ ఎవరికైనా వాలంటరీగా ఫ్రీగా సర్వీస్ ఇవ్వబడుతుంది. అందువలన ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కొత్తగా భూమి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకైతే ఇప్పుడు మేము అడిగినట్టుగా ప్రభుత్వమే సాక్షాత్తు ఈ భూమిని కొనొచ్చని సర్టిఫై చేసి ఇవ్వాలని అడుగుతున్నాం. ఇది ఒకటైతే, రెండో విషయం ఇప్పటికే కోర్టుల్లోని లేకపోతే ఆర్డీఓ ఆఫీస్లోని లేకపోతే ఎంఆర్ఓ గారి ఆఫీస్లోని ఎక్కడో దగ్గర వాళ్ళ కోర్టుల్లోని వాటిలోని డిస్ప్యూట్లో నుండి కానీ ఇంకా ఇతరత్ర ఏవైనా విషయాలు కానీ ఉంటే అలాంటి విషయాలన్నిటికీ కూడా కోర్టుల్లో జాప్యం జరుగుతుందండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. కోర్టులో జాప్యం జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఒక మున్సిపాలిటీ పరిధిలోని ఒక లిటిగేషన్ ఉంది, ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. ఆ ల్యాండ్ డిస్ప్యూట్ మీద పార్టీలు కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు ఆ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, ఉదాహరణకి ఒక టౌన్ ప్లానింగ్ అధికారో ఎవరో ఉండి వాళ్ళు రికార్డులు తీసుకొచ్చి కోర్టుకి ఇవ్వాలి. రికార్డులు తీసుకొచ్చి కోర్టుకి ఇవ్వడమే కాకుండా వాళ్ళని ఎగ్జామిన్ చేయాలి. సో వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కోర్టుకి రారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. సాక్షాత్తు హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా అధికారులు కోర్టుకి రానందున కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, అలాగే ఒకళ్ళిద్దరి కలెక్టర్లకు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అందువల్ల ఈరోజు ఏంటంటే కోర్టులో లిటిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో జాప్యం జరగడానికి ముఖ్యంగా ప్రభుత్వం ఆ రికార్డులు వెంటనే ఇచ్చి ప్రభుత్వ అధికారులు కానీ కోర్టుకి అటెండ్ అయ్యి వాళ్ళు కోఆపరేట్ చేస్తే వ్యాంగ్ అవుతాయి. సో ముఖ్యమైన కారణం అక్కడ ఉంది. అందువల్ల ఈరోజు ఏమంటున్నామంటే ఈ సొసైటీ తాలూకా మరో డిమాండ్ ఏంటంటే ఎప్పుడే ఏదైతే 1900కి ముందు ఉందో అంటే 18వ శతాబ్దంలో చివరిలోని అలాగే 1930 ఆ ప్రాంతం వరకు ఏవైతే రెవెన్యూ కోర్టులను ఉన్నాయో, ఏవైతే సర్వే ట్రిబ్యునల్స్ అని ఉండేవో ఈ రెవెన్యూ కోర్టులనే ఇప్పుడు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఏవైతే ఈరోజు సివిల్ కోర్టులు ఉన్నాయో, సబార్డినేట్ కోర్ట్స్ ఉన్నాయో, ఈ సివిల్ కోర్ట్స్ అన్నిటిలోని కూడా ఇప్పుడు నీతి ఆయోగ్ చెప్పినట్టుగా దగ్గర 67% లిటిగేషన్స్ భూములకు సంబంధించినవి. సో దీన్ని బట్టి చూస్తే మనకు పరిస్థితి అర్థమవుతున్నది. కాబట్టి మరి మిగతా కోర్టులు ఎలాగైతే వేరేగా కొన్ని కోర్టులను కమర్షియల్ కోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొన్ని కోర్టులు ఏవైతే వేరేగా ఏర్పాటు చేశారో అలాగే ఈ ల్యాండ్ లిటిగేషన్కి సంబంధించి మొత్తం అన్నీ కూడా కేసులన్నీ కూడా రెవెన్యూ కోర్టులు అయితే సింగిల్ విండో సిస్టమ్ పెట్టమని అడుగుతున్నాం కాబట్టి రికార్డుల కోసం. సో రెవెన్యూ కోర్టులకి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, అధికారం ఉంటుంది. అలాగే వాళ్ళ దగ్గరే రికార్డులు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రెవెన్యూ కోర్టులు సపరేట్గా పెట్టి రెవెన్యూ కోర్టుల ద్వారా సమస్యలు పరిష్కారం చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరదలుచుకున్నామండి. దీనివల్ల కూడా వేగంగా లిటిగేషన్స్ సెటిల్ అయ్యే అవకాశం ఉంది. సమస్యలకి కావలసినటువంటి పరిష్కారాలు సూచిస్తుంది. అలాగే ఈ సమస్యల పరిష్కారానికి ఈరోజు ఒక్కొక్కరి సమస్య పరిష్కారం గురించి మనం మాట్లాడట్లేదు. ఈ సొసైటీ ఇప్పుడు ఏమి చేయబోతున్నది అనేటువంటిది ప్రభుత్వానికి మొత్తం గవర్నమెంట్ రికార్డులన్నీ కూడా అంటే రెవెన్యూకి సంబంధించిన మొత్తం రికార్డులు ఏవైతే ఇనామ్ రికార్డులు ఉన్నాయో, ఎస్టేట్ రికార్డులు ఉన్నాయో, టీడీ నెంబర్స్ అంటే టైటిల్ డీడ్స్ అని ఎన్ఫ్రాంచైజ్మెంట్లో అప్పట్లో ఇచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇచ్చినటువంటి రికార్డులు ఏవైతే ఉన్నాయో ఇలా రకరకాల రికార్డులు ఉన్నాయి. ఎస్టేట్ అబాలిషన్ తర్వాత రికార్డులు ఉన్నాయి. అలాగే ల్యాండ్కి సంబంధించినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ అని కానీ 1974లోని, అలాగే 1976లోని వచ్చినటువంటి యుఎల్సీ కానీ ఇలా రకరకాల చట్టాల వలన రకరకాల చట్టాలని అబాలిష్ చేయడం వలన రకరకాల చట్టాలని రిపీల్ చేయడం వలన కొత్త చట్టాలు తయారు చేయడం వలన ఈరోజు కొన్ని వందల రకాలైనటువంటి రికార్డులు, వాటి మధ్యలో మళ్ళీ రెవెన్యూ అకౌంట్లు, ఈ రెవెన్యూ అకౌంట్స్ మధ్యలో మళ్ళీ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్, ఇన్ని వివరాలు ఎవరికి తెలుస్తాయండి? ఇన్ని కాగితాలు, ఇన్ని డాక్యుమెంట్స్ ప్రొక్యూర్ చేయాలంటే ఒక్కొక్క ఆఫీస్కి తిరగడానికి ఎంత సమయం పడుతుంది? అసలు ఈ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి, అడ్రస్ ఎలా తెలుస్తాయి? అందువల్ల ఇలా కాదండి, అన్నిటికీ కలిపి ఒకే ఆఫీసు సెంట్రలైజ్ చేయమంటున్నాం.
సెంట్రలైజ్ చేసి ఏదైతే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళ అండర్లో ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లోనైనా సరే కనీసం ఒకే రికార్డులన్నీ దొరికే ఆఫీసు ఒకటే ఉండాలి. అలాగే ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ డిజిటలైజ్ అయ్యే, మిగతావి కూడా డిజిటలైజ్ అయిన తర్వాత ఈ రికార్డులన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచాలి అవైలబుల్గా. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు వెరిఫై చేసుకోగలిగితే చేసుకుంటారు, లేకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక ఆఫీస్, సెంట్రల్ ఆఫీస్ పెట్టడం వలన ఏ నేచర్ ఆఫ్ ల్యాండ్ అయినా, ఏ టెన్యూర్ ఆఫ్ ల్యాండ్ అయినా సరే ఆ ల్యాండ్ గురించి పూర్తి వివరాలు అక్కడ మనకు తెలుసుకోవడానికి, ఒకే దగ్గర అన్ని వివరాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి మనం వివరాలు తెలుసుకోవచ్చు, రెండు మనం అదే ఆఫీస్లో సర్టిఫై చేయమని అడుగుతున్నాం కాబట్టి మనం వివరాలు తెలుసుకున్న తర్వాత అయితే మేము ఈ భూమి కొనొచ్చా లేదా అనేటువంటిది మనం సర్టిఫై చేయమని మనం ఒక అప్లికేషన్ పెట్టినట్లయితే వాళ్ళే సర్టిఫై చేస్తారు. దీంతోపాటు ఇప్పుడు ఇంకొక అవకాశాన్ని కూడా ఇవ్వాలని అడుగుతున్నాం. అదేంటంటే ఒకటి లిటిగేషన్స్ ఎలాగ తగ్గించవచ్చు, ఇప్పుడు మనం రెవెన్యూ కోర్టుల ద్వారా పరిష్కారం చేయొచ్చని ఎలాగైతే చెప్పామో అలాగే ఈ ఒక డిక్లరేషన్ ప్రాసెస్ ఒకటి ఉండాలండి. అంటే ఏంటంటే ఇది ఇప్పటికి ఆల్రెడీ భూములు ఎవరైతే ఉన్నాయో అది ఏ భూమి అయినా చిన్నదైనా పెద్దదైనా సరే రకరకాల ప్లేసెస్లో భూములు ఉన్నా కూడా వాళ్ళు ఒక డిక్లరేషన్ ఫైల్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న భూముల మీద సరైనవా కాదా, ఏమైనా వాటి మీద అవకతవకలు ఉన్నాయనేటువంటిది కూడా ప్రభుత్వమే ఎంక్వైరీ చేసి ఒక సర్టిఫికేట్ జారీ చేసినట్లయితే ఆల్రెడీ ఇప్పుడు ఉన్న భూములు ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు భూమి కొత్తగా కొనుక్కునే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు, డిక్లరేషన్ ఇచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళవి భూములు ఏ పరిస్థితిలోనూ ఉన్నాయి స్థితిగతులు తెలియజేస్తారు. వాటిని తీసుకెళ్లి కోర్టులో సెటిల్ చేసుకోవడం వలన చాలా ఫాస్ట్గా కోర్టులో కేసులు సెటిల్ అవుతాయి, కోర్టులకు భారం తగ్గుతుంది. దీనివలన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది పెరుగుతుంది, ప్రాజెక్టులు ముందుకెళ్తాయి, ఆర్థికంగా పురోగతి ఉంటుంది, ప్రజలకి సమస్యలు తగ్గుతాయి, రాష్ట్రం ప్రజలు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రపంచ స్థాయిలోనే మనం ముందుకు పోవడానికి, వ్యాపారాలు చేయడానికి కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు మనం కంటిన్యూ చేయడానికి, అలాగే వరల్డ్ బ్యాంక్ ఏదైతే మనకి భరోసా ఇచ్చిందో వాటిని నిలబెట్టుకోవడానికి, మనం ఆర్థికంగా ఎదగడానికి కూడా ఈ చట్టం పనిచేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.